జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బయలుదేరారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని పవన్ పరామర్శించనున్నారు. పవన్ టూర్ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉద్దానం ప్రాంతంలోని 6 మండలాల నుంచి వచ్చే ప్రజలతో ఇచ్చాపురంలోని మణికంఠ మ్యాక్స్ లో పవన్ సమావేశం కానున్నారు. ఉద్దానంలో గత 20 ఏళ్లలో 20,000 మంది కిడ్నీ వ్యాధులతో మృతి చెందారు. వీరిలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఉన్నారు. ఈ సమస్య గురించి పవన్ ట్విట్టర్లో వివరాలు ట్వీట్ చేశారు. తన బృందం ఉద్దానం ప్రాంతంలో చిత్రించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసి అక్కడి ప్రజల వ్యతలను తెలుసుకోవాలని, సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తున్నారు. వరుస బహిరంగ సభలతో ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఎన్నో ఏళ్లుగా ఇంత పెద్ద సమస్యను ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేశాయన్న దానిపై నిలదీయనున్నారు. కిడ్నీ వ్యాధులతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించనున్నారు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించిన అనంతరం పవన్ రోడ్ షోలో పాల్గొంటారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం చేరుకుంటారు. ఉద్దానం ప్రాంతంలోని 6 మండలాల నుంచి వచ్చే ప్రజలతో ఇచ్చాపురంలోని మణికంఠ మ్యాక్స్ లో సమావేశం కానున్నారు. పవన్ రాక కోసం ఎదురు చూస్తున్న ఇచ్చాపురం వాసుల స్పందనను మా ప్రతినిధి రాజు అందిస్తారు. మనం ఇచ్చాపురంలో ఉన్నాము. ఇక్కడ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఒక ముఖాముఖి కార్యక్రమానికి కిడ్నీ బాధితులు ఇక్కడ వందలాది మంది చేరుకుంటున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ సమస్యను మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉంచబోతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? వరక నుండి. ఎన్నాళ్ళుగా అనుభవిస్తున్నారు ఈ కిడ్నీ సమస్యలు? 7 సంవత్సరాలు. మీరు ఎలాంటి పరిష్కారం పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, మీరు ఆశిస్తున్నారు? రేటు మరి మనకి మీరు చెప్పండి అమ్మా, మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఉద్యోగాలంటే మందులు తినుకొని ఉన్నాము, మరి జబ్బు లేని బాధకనం భరించుకొని తట్టుకుని. మీరు ఎన్నాళ్ళుగా ఈ బాధ అనిపిస్తున్నారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? ఏదైనా స్పందిస్తారని, కోరికలు తీరుస్తారనేసి మా కిడ్నీ పేషెంట్లు మేము తెప్పని పుట్టుకు మాది. మేము వచ్చినాము ఇంతవరకు మాకు టోకెన్లు దొరకలేదు సార్. మా టోకెన్లు దొరకలేక ఇక్కడ గేట్ అవతలు వదలరు మాకు. ఇప్పుడు ఏదైనా మాకు గేట్ అవతలు వదలాలనేసి మేము ఏదైనా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అతను ఏదో మా కోరికలు తీరుస్తారనేసి మేము చాలా ఆశతోటి వచ్చినాము. మా ఆరోగ్యం, నాకు కిడ్నీ ప్రాబ్లము ఇంచుమించు నాకు 8 పాయింట్లు ఉన్నది. ఇప్పుడు వాపు వచ్చేస్తుంది. డబ్బులు లేక మందులు తినడం లేదు 2-3 నెలలు బట్టి. మరి ఇది మాకు ప్రాబ్లము. మాకు ఎవరి దాతలు ఏ సాయం లేదు. ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి గారు వస్తున్నారు, ఏం సాయం చేస్తారనేసి ఒక ఆశ. మా ఊర్లో చెప్పని పుట్టుకండి. మాదేమో మా ఊర్లో చాలా మంది కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మినిమం 70 మంది 80 మంది.
మరి చిన్న ఏజ్లు కూడా వస్తున్నారు సార్. చుట్టుపక్కల ఉండే 4 మండలాల నుంచి 32 గ్రామాల నుంచి ఇక్కడ పేషెంట్లు ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమంలో వీళ్ళందరూ తమ గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగు వర్గాలకు చెందిన వీళ్ళందరూ వైద్యం కోసం ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. 20 సంవత్సరాలుగా 20,000 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితి చూసుకుంటే దేశంలో ఎక్కడా లేని దుస్థితిని వీరందరూ చవిచూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాకతో అయినా సరే వీళ్ళ సమస్యలు దేశవ్యాప్తంగా తెలిసి ఒక మెరుగైన పరిష్కారం లభించగలదని వీరందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.